హాయ్, వెల్కమ్ టు సత్యాస్ అకాడమీ అండి. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి ఒక ముఖ్యమైన ఇష్యూ 2018 ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ మెయిన్స్ జరిగి ఇవన్నీ ఏదైతే ప్రాసెస్ కంప్లీట్ అయిందో దానిని ఏపీ హైకోర్టు రద్దు చేసి గ్రూప్ 1 మెయిన్స్ని తిరిగి నిర్వహించమని తెలియజేసింది. సో ఇది ఈనాడు పేపర్లో ఇప్పుడు వచ్చిన న్యూస్ని నేను మీకు చదివి వినిపిస్తున్నా. గ్రూప్ 1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబుపత్రాలు మాన్యువల్ అంటే చేత్తో దిద్దటం విధానంలో 2 సార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి రెండోసారి దిద్ది వచ్చిన వారికి ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది. మెయిన్స్ జవాబుపత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయటం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన న్యాయస్థానం మళ్ళీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించటం జరిగింది. సుమారు 163 వేకెన్సీస్ వరకు ఉన్నట్టున్నాయి. వీటన్నిటికీ సంబంధించి తిరిగి మెయిన్స్ నిర్వహించమని హైకోర్టు తీర్పునివ్వటం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వము దీనిపై కోర్టుకి వెళ్తామా, మళ్ళీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామంటున్నారు. బట్ ఏమవుతుందో చూడాలి. బట్ ఎనీవే ఇదైతే మాత్రం ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ ఇష్యూ. దీని రిలేటెడ్గా ఏమైనా అప్డేట్ వస్తే మీకు కమ్యూనికేట్ చేస్తాను. గుడ్ లక్ అండి.